స్పెన్ ఆస్ట్రో వస్తుకు స్వాగతం. ఈ ఎక్స్ప్లెయినర్లో మిథున రాశి వారి ఆరోగ్య రహస్యాలు, జాగ్రత్తలను నేరుగా విశ్లేషిద్దాం. అసలు ఈ వాయుతత్వం మిథున రాశి ఆరోగ్యంపై ఎలాంటి ఖచ్చితమైన ప్రభావాన్ని చూపుతుందో ఇప్పుడు లోతుగా పరిశీలిద్దాం. జ్యోతిష్యం ప్రకారం వీరి శరీరంలో ఊపిరితిత్తులు, భుజాలు, ఎముకలు, అలాగే నాడీ వ్యవస్థ చాలా సున్నితంగా ఉంటాయని స్పష్టమవుతోంది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ రాశికి వాతదోషంతో ఉన్న బలమైన సంబంధం. దీనివల్లే ఇమ్యూనిటీ బాగా తగ్గుతోంది. ఈ వాతావరణ అసమతుల్యత ఎలా ఆస్థమా, తరచుగా వచ్చే జలుబు, జ్వరాలకు దారితీస్తుందో మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు. గ్రహస్థితుల ప్రభావం వల్ల తరచుగా చేతులు, భుజాల నొప్పులు రావటం చాలా కామన్. ఇది ఖచ్చితంగా గమనించాల్సిన విషయం. మరి పరిష్కారాలు చూస్తే రోజు క్రమం తప్పకుండా ప్రాణాయామం చేయడం, కాలుష్యానికి పూర్తిగా దూరంగా ఉండటం ఫస్ట్ స్టెప్. నెక్స్ట్, సరైన సమయానికి భోజనం చేయడం, అన్నిటికంటే ముఖ్యంగా మానసిక ప్రశాంతతను కాపాడుకోవడం అత్యంత అవసరం. వాతతత్వం వల్ల వీళ్ళు చాలా వేగంగా తింటారు, అందుకే జీర్ణక్రియ కోసం పక్కాగా భోజన సమయాల్లో పాటించాల్సిందే. ఆ సున్నితమైన నాడీ వ్యవస్థను రక్షించుకోవాలంటే ఒత్తిడికి పూర్తి దూరంగా ఉండటం ఒకటే మన ముందున్న ఏకైక మార్గం. జ్యోతిష్య పరిహారాలు గమనిస్తే ఆకుపచ్చని దుస్తులు, చేతి రుమాలు లేదా హ్యాట్ వాడటం అద్భుతమైన అదృష్టాన్నిస్తుంది. ఆధ్యాత్మిక రక్షణ కోసం, దైవానుగ్రహం కోసం ఓం సం నమః అనే ఈ మంత్రాన్ని నిరంతరం జపించడం చాలా మంచిది. ఈ చిన్న జీవనశైలి మార్పులు, జ్యోతిష్య జాగ్రత్తలు పాటిస్తే సహజంగానే రోగనిరోధక శక్తి అద్భుతంగా పెరుగుతుంది. వ్యక్తిగత జాతక విశ్లేషణ, జ్యోతిష్యం నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నవారికి ఎస్బిఎన్ ఆస్ట్రోవాస్తు అద్భుతమైన నిపుణుల సేవలు అందిస్తోంది. వ్యక్తిగత సలహాల కోసం ఈ మొదటి ఫోన్ నంబర్ను ఎలాంటి సంకోచం లేకుండా నేరుగా సంప్రదించవచ్చు. అలాగే జ్యోతిష్య నిపుణులతో వెంటనే మాట్లాడేందుకు ఈ ప్రత్యామ్నాయ నెంబర్ ద్వారా కూడా ఈ రోజే కనెక్ట్ అవ్వచ్చు. గ్రహతత్వాలకు అనుగుణంగా జీవిస్తే ఆరోగ్యం నిజంగానే మెరుగుపడుతుందా? ఆలోచించండి. మరిన్ని జ్యోతిష్య విశ్లేషణల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.